యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? పరిశుద్ధాత్మ విషయంలో లవోదిక ప్రజలైనా నేటి దినాల సంఘస్థులైనా ఎలా ఉంటారు? ఆరోధిగా, విరోధంగా కాదక్క. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి అది. ఇప్పుడు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మను బాధ పెడుతున్నారు. దుఃఖింపజేయటం అంటే అర్థం ఏంటి? దుఃఖింపజేయటం అంటే అర్థం ఏంటి? బాధపరుస్తున్నారేనా? అవునా? ఈ గ్రీన్ లైట్ ఆరిపోతే చెప్పు. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో లవోదికలో ఉన్న ప్రజలు కూడా ఎలా ఉన్నారు? దుఃఖం వస్తుందంటే అర్థం ఏంటి? బాధపరుస్తున్నారని అర్థం. ఈ అనుభవాలు ఉన్నాయి. ఈ దుఃఖింప చేయగా ఎవరు విరోధి అవుతున్నారు? అట్ట కాదు. ఎవరు విరోధి అవుతున్నారు? ఆయనే వారికి. ఇప్పుడు అర్థమైందండి. పరిశుద్ధాత్మని మన దేహానికి ఆలయాన్ని మనం విడిచిపెట్టినా, పాడు చేసుకున్నా, పరిశుద్ధాత్మని రెండోదిగా మోసపుర్చిన, 3 పరిశుద్ధాత్మని ఎదిరించిన, 4 పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన, 5 పరిశుద్ధాత్మని దుఃఖపరచడం. అంటే ఇక్కడ దుఃఖపరచడం ఒక రకంగా చెప్పాలంటే బాధించబడుతుందని అర్థం. మన కోణంలో నా తెలిసి నేను ధ్యానిస్తున్నమాట. పరిశుద్ధాత్మని బాధించిన ఏమవుతుంది? బాధించిన అనుభవంలోకి వచ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని బాధించిన అనుభవం. పరిశుద్ధాత్మని ఎలా బాధిస్తాం? చూడండి, మన పిల్లల్ని మనం ఎలా బాధిస్తాం? కొడతామో తిడతామో, మాటల ద్వారా బాధిస్తాం. పరిశుద్ధాత్మని ఎలా కొట్టగలుగుతామా? తిట్టగలుగుతామా? మరి ఎలా బాధిస్తాం? ఎలాగంటే మనం పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించబడకోకుండా మన మార్గాల్లో మనం వెళ్ళిపోవటమే పరిశుద్ధాత్మని బాధించడం. పరిశుద్ధాత్మని బాధపరచడం ఏంటి? మన మార్గాల్లో మనం వెళ్ళిపోవటం. పరిశుద్ధాత్ముడు చెప్పిన కోణంలో కాకుండా, పరిశుద్ధాత్ముడు ఉన్నమన్న విధానం కాకుండా, పరిశుద్ధాత్ముడు చేయమన్న పని కాకుండా, పరిశుద్ధాత్ముడు నడిపింపులో కాకుండా మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోవటమే పరిశుద్ధాత్మని బాధపరచడం. ఇప్పుడు పరిశుద్ధాత్మని మనం బాధపరచడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పడం? ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ వేరు, ఇప్పుడు చూసే పాయింట్ వేరు. పరిశుద్ధాత్మని బాధపరచడం ద్వారా ఏం జరుగుతుంది? ఎవరైనా దేవుడు, యేసు ప్రభు ఎప్పుడు విరోధంగా ఉండడు. యేసు ప్రభు క్షమిస్తాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు? క్షమించే మనస్తత్వం కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు కాదు. ఎలాంటి వాడంటే క్షమించే మనస్తత్వం కలిగిన. వ్యభిచారిని క్షమించలా. ఇంకోరు ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. క్షమించడానికి ఇష్టపడ్డాడు. కానీ తీసుకొచ్చి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని ఈయన యేసు ప్రభుని అప్పగించేటప్పుడు కూడా క్షమించలా. పోనీలయ్యా ఏమని నా స్నేహితుడని సంబోధించాడు. యేసు ప్రభు క్షమించే మనస్తత్వం, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసే మనస్తత్వం. తీర్పు దేవునిది. ఎవరిది? దేవునిది. ఇప్పుడు ఆ దేవుడే ఎలా ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మని బాధపరిచిన వారికి అది కరెక్ట్ అని మరి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మను బాధపరిచిన క్రైస్తవుడికి, పరిశుద్ధాత్మను బాధపరిచే అనుభవంలోకి వస్తున్న లవోదికకి దేవుడు విరోధి కాకూడదు. దేవుడు విరోధి అయ్యాడా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉండిద్ది. నేను ప్రతిరోజు నా బెడ్ దగ్గర ఆ యొక్క వాగ్దానం ఉండిద్ది. ఏమని తెలుసా? నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును నీకు విరోధంగా ఎంత అండి అధ్యాయం? ఎన్నో అధ్యాయము? యెషయా గ్రంథమే ఎంత? 7:60లో ఉంటుంది లెక్క. అది 54 దగ్గర ఉండిద్ది. 54 అధ్యాయం 17 వచనం 18 వచనంలోనే ఉండిద్ది. ఏమని? నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును. ఇప్పుడు చెప్పండి, లవోదిక ఏ స్థితిలో ఉంది? ఇప్పుడు దేవునికి విరోధమైన జీవితంలో ఉంటుంది. దేవుడే లవోదిక విరోధం అవుతున్నాడు. దేవుడే లవోదికకి విరోధం అవుతున్నాడు. ఒకటి గమనించు, నిన్ను పుట్టించిన వాడు, నేను తల్లి గర్భంలో పిండంగా పెట్టినవాడు, తల్లి గర్భంలో పిండంగా నేను కాపాడి ఈ లోకానికి అనుమతించిన వాడు, తల్లి నిన్ను ప్రసవించిన తర్వాత నిన్ను కాపాడినవాడు,
ఆ తర్వాత నుండి నేటి వరకు కూడా నీ కష్ట సుఖాల్లో నిన్ను కాపాడినవాడు, ఆరోగ్య విషయాలు కాపాడినవాడు, నిన్ను కుటుంబంగా చేసినవాడు, నీకు పిల్లల్ని ఇచ్చినవాడు, నిన్ను పోషించినవాడు, నిన్ను సంరక్షించి నేటికి నీ అనారోగ్యాలను కాపాడి దేవుని మందిరాన్ని తీసుకొచ్చిన దేవుడే నువ్వు పరిశుద్ధాత్మని హింసించినందుకు నీకు విరోధం అవుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తా? అసలైన వాడే విరోధం అవుతుంటే, అసలైన వాడే మనకు విరోధిగా ఉంటుంటే, అసలైన ప్రభువే మనకు విరోధంగా ఉంటుంటే మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుడే మొదట మనం ప్రేమించడం బైబిల్ అంటుంది. మన కొరకు తన కుమారుని ఇవ్వడానికి వెనక తిరిగి ఆలోచించలేదని బైబిల్ అంటుంది. అంత గొప్ప దేవుడే మొదట మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనక తిరిగి ఆలోచించిన దేవుడు, ఇంకా తన కుమారుని మన కొరకే బలిగా అర్పించిన దేవుడు, మన పాపల నిమిత్తం తన కుమారుని బలిగా చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు, మనకి రక్షణ ఇవ్వడానికి ఎదురు చూసిన దేవుడు మనకి విరోధి అవుతున్నాడంటే చాలా కష్టం. గుర్తుపెట్టుకో, చాలా కష్టం. ఎవరి దేవుడు నీకు విరోధం అవుతుంది తెలుసా? నోటు వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించిన వాడు, నోటు వాక్కు ద్వారా ఆకాశంలో భూమిని సృష్టించిన వాడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడు, జలరాశులను విభజించిన వాడు, చెట్లు పుట్టలను తన నోటు వాక్కు ద్వారా సృష్టించిన వాడు, తన స్వహస్తాలతో మానవుని నిర్మించిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, ఫరోకు బుద్ధి చెప్పిన వాడు, ఇంకా అరణ్యంలో ప్రజలు పోషించిన వాడు, ఇంకా చెప్పాలంటే ఎన్నో దావీదుకు సింహాసనం ఇస్తానని వాగ్దానం చేసిన వాడు, దావీదు కుమారుడు తర్వాత అందరు తప్పిపోయినా తాను తప్పిపోకుండా వాగ్దానం చేసిన సింహాసనం యేసు ప్రభువుని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట నిలబెట్టుకున్న దేవుడు ఇంకెంత గొప్పవాడు చెప్పమంటావా? అశూరు రాజుకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు. అశూరు రాజు దేవుని ప్రజల మీదకి దండెత్తి వస్తుంటే ఇస్కియా వారందరి మీదకి వచ్చి వారిని చంపడానికి యుద్ధం చేయడానికి తీసుకోవాల్సిన అన్ని తీసుకున్నాడు. లంచాలు ఏంటి? దేవుని మందిరంలో ఉన్న బంగారము డబ్బులు అన్ని తీసుకున్నాడు. రావాల్సిన యుద్ధానికి వస్తున్నాడు. ఆకాశమందు ఉన్న దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు దేవుని ప్రజల పక్షాన ఒక్క మెరుపులాగా యుద్ధం చేశాడు. మీరు చదవండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం కాడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అశూరు రాజు జీవితం ఎలా ఉంది, ఏమవుతుంది? అశూరు రాజేనా? అశూరు రాజు కానీ సెనహెరీబు కానీ వారి జీవితాలు ఎలా ఉండే? సెనహెరీబు పట్టుకోండి, వారి జీవితాలు ఎలా ఉండే తెలుసా? అశూరు రాజు కానీ అశూరు రాజు ఎలా ఉన్న స్థితి? దెబ్బకి భయపడి గుళ్ళోకి వెళ్ళిపోయి వారు గుళ్ళోకి ఉంటే వాళ్ళ కొడుకునే చంపడేశారు. ఇట్లాంటి వాడు బతకూడదు అని, ఇట్లాంటి తండ్రి ఉండకూడదు. భూమికి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుని బాధించిన నా తండ్రి బ్రతికుండకూడదని ఆ గుడిలోకి వెళ్ళి తన దేవతకు మొక్కుతున్నప్పుడు తల నరికి పక్కనేసేసారు. ఎందుకు నరికారు అంటే సర్వోన్నతుడైన దేవునికి విరోధిగా ఉన్నాడు. దేవుని మందిరంలో వస్తువులు తీసుకెళ్లి వాడుకుంటూ వచ్చాడు. ఒక లంచగుండిగా లంచం తీసుకున్న వాడుకున్నాడు, ఒక అబద్ధికుడిగా ఉన్నాడు. దేవుణ్ణి అంటాడు, ఆ దేవుడు ఎవడు అన్న మాట కూడా మాట్లాడతాడు. ఇస్కియా నమ్ముకున్న దేవుడు ఎవరు? నా చేతి నుంచి కాపాడగలడా? నా చేతి నుంచి రక్షించగలడా? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఏ దేవుని గురించి మాట్లాడుతున్నావు? ఒక్క మెరుపే ఆకాశం ఎట్లా వచ్చింది, కిందన్న సైన్యం మొత్తం చచ్చిపోయారు. భయం పుట్టింది, పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి వారు గుళ్ళోకి వెళ్ళాడు. కొడుకులు వచ్చారు, వీడి వల్ల ఏదో నష్టం జరిగింది, ఇంకా రానున్న దినాల్లో కూడా అని చెప్పి నరికి పక్కన పడేశారు. పార్వతక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, మంచిదని నువ్వు. కాబట్టి ఏమవుతూ వచ్చింది? నరికి పక్కన వేసేసారు. ఎందుకంటే దేవునికి విరోధంగా ఉన్నాడు, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మను బాధపరచాడంటే దేవుడే అశూరు రాజుకైనా సెనహెరీబుకైనా ఎవరికైనా విరోధిగా అయితే వచ్చాడు. ఇప్పుడు దేవుడు విరోధిగా ఉన్నప్పుడు అశూరు రాజు వర్ధిల్లుతాడా? సెనహెరీబు వర్ధిల్లుతాడా? ఏమయ్యాడు? ఇప్పుడు గుళ్ళు సొంత కొడుకులే చంపేశారు. ఇట్లాంటి వాడు దేవునికి విరోధి అయిన వాడు బతికుండటం మంచిది కాదని. పరిశుద్ధాత్మ అంటే చాలా విలువైనది. పరిశుద్ధాత్మ అంటే ఎలాంటిది? చాలా విలువైనది. పరిశుద్ధాత్ముడు అంటే ఆషామాష కాదు. యేసు ప్రభువుని మీరు చూసి ఉండొచ్చు. ఎవరు? మనం కాబట్టి మన పితృలైనా సరే, లేదా 12 మంది శిష్యులైన యేసు ప్రభువుని చూసి ఉండొచ్చు. యేసు ప్రభు ద్వారా అద్భుతాలు కానీ పొందిన వారు చూసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ రూపాన్ని ఎవరు చూడలా. ఒక సమయంలో చూశారు, పావురు వలె పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి దిగి వచ్చిన అనుభవాన్ని అదే అందరూ చూశారు లేదు, కానీ అక్కడైతే బైబిల్లో రాయబడుతూ వచ్చింది దిగి వచ్చిన అనుభవం. అర్థమవుతుందండి? ఆ అనుభవాన్ని చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడి ఎడల పరిశుద్ధాత్మని బాధించడాన్ని బట్టి
దేవుడు విరోధి అవుతున్నాడు. దుఃఖింపజేసినా బాధించిన దేవుడు ఏమవుతున్నాడు? విరోధి. ఇక దేవుడు విరోధి అయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, ఏ మూలన దాక్కున్నా ఈడ్చుకునేలా వచ్చి తీర్పు తీరుస్తాడు. అదే దేవుడు విరోధి కాకుండా మిత్రుడిగా ఉంటే ఓడలో సముద్రంలో మమ్మారు ఓడ పగిలిపోయింది. పౌలుకి ఓడ బద్దలైపోయింది. రేకు మీద ఉన్నాడు, ఒక రేకు ఉంది, ఆ రేకు మీద కాపాడలా దేవుడు. బైబిల్ చదవండి, అపోస్తలుల కార్యం అర్థమైంది. కాపాడాడు లేదా? రేకు మీద కాపాడుతూ వచ్చాడు. ఒకనొక సమయంలో తనతో పాటు ఉన్న వారందరం కూడా కాపాడుతూ వచ్చాడు. మమ్మారు ఓడ బద్దలైపోయిన దేవుడు కాపాడాడు. సముద్రంలో కూడా ఎలా ప్రాణంతో ఎలా బయటపడ్డాడు? ఆడ ఉండే వాళ్ళందరూ అంటారు, అయ్యా మన పని అయిపోయింది, ఇక మనం చచ్చిపోతామని అనుకుంటే అంటే పౌలు అంటాడు, గత రాత్రి నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మిమ్మల్ని అందరూ నాకు అప్పచెప్పాడు, మీరు ఎవరో కూడా ప్రాణాలు కోల్పోరు, సజీవులుగా మనం ఒడ్డు చేరుతాం, మీరు నమ్మకం ఉంచండి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కాపాడలా దేవుడు? విరోధిగా ఉన్నాడా? విరోధిగా ఉంటే అక్కడ పౌలు ఎక్కడ ఉండేవాడు? ఫరో వలె సముద్రంలో మునిగిపోయి ఉండేవాడు. ఇప్పుడు దేవుడు విరోధి అయ్యాడా? లేదు. మరి ఎలా ఉన్నాడు దేవుడు? పౌలుకి ఎలా ఉన్నాడు? మిత్రుడు, స్నేహితుడిగా ఉన్నాడు. ఇతడు నా నామ నిమిత్తమై అనేకులు ఎదుట, రాజులు ఎదుట, అధికారులు ఎదుట నా కొరకై అనేక నిందల అవమానాలు భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆ సాధనాన్ని కాపాడాడు. సాధనం కాని వారు వేరు. లేదా ఇది 5వ మాట. పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అంటే బాధించడము. పరిశుద్ధాత్మని బాధపరిచిన వారికి దేవుడు విరోధి అవుతాడు. దేవుడు విరోధి అయితే నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. సౌలుకి దేవుడు విరోధి అయ్యాడా లేడా? సౌలు ఎంత ప్రార్థన చేసినా దేవుడు విన్నాడా? చెప్పండి, మీరు చెప్పండి, విన్నాడా? మరి దావీదుకి దేవుడు విరోధి అయ్యాడా లేడా? విరోధి అయ్యాడా లేడా? ఒక కోణంలో విరోధ భావాన్ని చూపించాడు, కానీ దావీదు పశ్చాత్తాపడంగానే క్షమించాడు దేవుడు. ఇప్పుడు సౌలు ఘనమైన రీతిలో ఉన్నాడా? దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు విరోధిగా ఉండకోకుండా బెత్షెబా విషయంలో ఆ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు విరోధిగా కాకుండా విరోధి అవ్వాల్సిన వాడే దేవుడు. కానీ దావీదు పడ్డ పశ్చాత్తాపాన్ని బట్టి మరలా తన స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. మరి సౌలు చచ్చిపోయేంత వరకు కూడా జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. ప్రియుడా, ఎందుకు చెప్పబడుతుందంటే చూడండి, మన క్రైస్తవ జీవితం చాలా విలువైంది. దీన్ని కాపాడుకోవాలి, లేకపోతే నష్టపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మని దుఃఖం అంటే బాధపరచబడు. ఎవరమైనా సరే పరిశుద్ధాత్మని బాధపరిస్తే దేవుడు మనకి విరోధి అవుతాడు. ఇక మనం ఏం చేయాలనుకున్నా, ఏ పని తలబెట్టినా, ఏ పని ముందరికెళ్ళినా అది జరుగుతున్నట్టే ఉండేది, కానీ దాంట్లో నష్టమే ఉండేది. చివరికి దానివల్ల నువ్వు నష్టపోవడం తప్పకేం లేదు. చాలామంది అంటారు, బ్రదర్ నేను ఈ వ్యాపారం, ఆ బిజినెస్, ఈ బిజినెస్ చేస్తున్నాను, నేను ఎంత చేసినా కానీ నాకు నష్టమే వస్తుందంటావు. దేవుడు విరోధిగా ఉండడం పరీక్షించుకో. నువ్వు ఏది చదువుకుంటున్నా వెనకబడిపోతున్నావు అంటే దేవుడు విరోధిగా ఉండడం గమనించు. నువ్వు ఏది తలపెడుతున్నా అది అవట్లేదంటే దేవుడు నీకు విరోధిగా ఉండడం అర్థం చేసుకో. నువ్వు ఇంటి పనైనా ఏదైనా సరే నువ్వు ఒక కార్యం చేస్తున్నావు అంటే, నీ పిల్లలకైనా ఏదో ఒక విషయాలు నువ్వు చేస్తున్నావు అంటే జరగట్లేదంటే దేవుడు నీకు విరోధిగా ఉండడేమో. దేవుడు విరోధిగా ఎందుకు అవుతాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే బాధపరచడాన్ని బట్టి. ప్రియుడా, లవోదిక పరిశుద్ధాత్మను బాధపరిచే అనుభవంలోకి వచ్చేస్తుంది. అందుకే దేవుడు ఏమవుతాడు? విరోధి. అలా విరోధిగా దేవుడు అవ్వకూడదని ఇష్టపడుతున్నాడు కాబట్టే మీరు పరిశుద్ధాత్మని బాధపరిచే అనుభవంలోకి వస్తున్నారు. నేను మీకు విరోధన అవుతాను, దయచేసి నేను మీకు విరోధన కాకుండా ఉండటానికి మరలా నేనే మిమ్మల్ని గద్దిస్తున్నాను. నా గద్దింపుకు లోబడి మీరు పరిశుద్ధాత్మకి విరోధంగా మీరు ఏదైతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచి బాధపరిచారో దాన్ని సరి చేసుకుంటే నేను మీకు విరోధంగా ఉన్నాను. మరలా మీకు మీరు మారుమనసు పొందటం ద్వారా క్షమిస్తానంటున్నాడు. ఇప్పుడు లవోదిక స్థితి 5వదిగా ఎలా ఉంది? పరిశుద్ధాత్మనికి పరిశుద్ధాత్మని బాధించేది ఉంటుంది. దేవుడు విరోధిగా అవ్వబోతున్నాడు. అలా అవ్వకోకుండా ఉండటం కొరకు మొదటే మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా అలా మాట్లాడుతుంటే సరి చేసుకున్నాం. మనం కూడా పరిశుద్ధాత్మను బాధించి హింసించిన వారికి ఉంటుంటే, మనం కూడా పరిశుద్ధాత్మని బాధపరిచి దుఃఖపరిచిన వారిగా హింసించిన వారికి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు విరోధం అవ్వబోతున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏదైతే నీకు చెబుతున్నాడో దాని ప్రకారం నువ్వు సరి చేసుకుంటే ధన్యుడివి. అది సరి చేసుకోమనే లవోదిక చెబుతున్నాడు, మనకు కూడా చెబుతున్నాడు. ఇదన్నో మాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాట మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం
33వ ప్రభు వల్ల లవోదికే వర్తమానం. 33వ ప్రభు వల్ల లవోదికే వర్తమానం. రండి 6వ మాట, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 29వ వచనం. చదవండి అన్న. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎంత దారుణమైన మాట చూడండి. చదివారా విన్నారా? మీరు చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి, విన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం విన్నాం? పరిశుద్ధాత్మ, మళ్ళీ చదువన్నా, పెద్దగా చదువన్నా. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అది ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడిని వారి చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? పరిశుద్ధాత్మ. చూడండి 6వ కోణం, పరిశుద్ధాత్మ విషయంలో మొట్టమొదటిగా ఎలా ఉండారు? పరిశుద్ధాత్మ ఎలా లవోదికలు ఉండేవారు. మొట్టమొదటిగా లవోదికలు ఉండేవారు. పరిశుద్ధాత్మ ఎలా ఉండారు చెప్పండి, త్వరగా ముగిచ్చేస్తా. దేవుణ్ణి పరిశుద్ధాత్మ వారి దేహాలకు ఆలయమని ఎరిగి కూడా కోల్పోయి దిగంబరులుగా ఉండారు, దిక్కుమాలు దౌర్భాగ్యులుగా. 2, పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు. 3, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. 4, పరిశుద్ధాత్మని విరోధముగా ఉంటున్నారు పరిశుద్ధాత్మకి. 5, పరిశుద్ధాత్మకి దుఃఖపరుస్తున్నారు, బాధపరుస్తున్నారు, హింసిస్తున్నారు. కాబట్టి దేవుడు విరోధం అవుతున్నాడు. 6, పరిశుద్ధాత్మ వాళ్ళు ఎలా ఉండారంటే ఇక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మ విషయంలో దోషణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దోషణ. ఇక్కడ ఉన్న ప్రజల అనుభవాలు ఎలా ఉండే? పరిశుద్ధాత్మ విషయంలో దోషణ. ఏమంటాడు? పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక. ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు మరి? నిత్య పాపం చేసినట్టంట. ఇప్పుడు అర్థమైందండి? నిత్య పాపం. అసలు నిత్య పాపం అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసా? నిత్య పాపం అనేది ఎలా ఉంటుంది నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెబుతాయనండి, త్వరగా ముగిచ్చేస్తా. తప్పుగా అర్థం చేసుకోవద్దు, నాకు బాగా ఆకలి అవుతుంది, త్వరగా ముగిచ్చేస్తాను. కానీ అంటున్నాడే కానీ ముగిస్తలేదు అనుకోవద్దు, ఇది నిజంగా ముగిచ్చేద్దాం. నిత్య పాపము అనేది ఎలా ఉంటుంది? ఒక్కసారి మన మైండ్ మొత్తం కూడా నా వైపు చూడుకోకుండా ఆదికాండము 3వ అధ్యాయం వైపు చూద్దాం. చదవద్దులండి, చూద్దామని చెప్తున్నా, నేను చదవమని చెబుతున్నా. ఆదికాండం 3వ అధ్యాయం ఏముంది? మంచి చెడ్డలు తెలియనిచ్చు ఫలం ఉంది, నిత్య జీవ ఫలం కూడా ఉంది. అక్కడే ఉందా లేదా? అన్నీ పెట్టాడు. నిత్య జీవం పెట్టుకొని ఉంటారా? పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆదాము అవ్వ ఏం చేస్తున్నారు? అక్కెళ్ళింది, ఈ అక్క అవ్వ ఎల్లు ఏం చేసింది? సాతాను చెప్పిన మాటలో లోబడి తినాల్సిన పండు తింది. తెచ్చి ఎవరికి ఇచ్చింది? అన్నకి ఇచ్చింది. అన్నకే కదా ఇచ్చింది. అన్న కూడా తిన్నాడు. ఇప్పుడు తినడం ద్వారా ఇద్దరు ఏమయ్యారు? పాపం చేయబడ్డారు. ఇది పాపానికి సంబంధించింది. ఈ పాపం తీసేయడానికి యేసు ప్రభువారు కడపటి ఆదాముకి లోకానికి వచ్చాడు. ఇంకొక పండు ఉంది అక్కడ, మంచి చెడ్ల తెలివి నుంచి పండు. తర్వాత 2వ పండు ఏంటి? నిత్య జీవం కలిగినటువంటి ఫ్రూట్. అది కూడా ఉండేది, ఖచ్చితంగా ఉండేది. దాన్ని క్లియర్గా చదివితే మనకు అర్థమైంది. నేను తర్వాత మీకు చెప్తా. ఉంది నిత్య జీవం. ప్రభు అంటాడు, ఆ పండు తిని వాళ్ళు జీవిస్తారేమోనని బయటికి పంపించేస్తానని అంటాడు. దేవుడు పంపించేస్తాడు. మీరు చదవండి, ఆదికాండం 3-4 అధ్యాయాలు క్లియర్గా చదవండి, అర్థమైంది మీకు. ఉందా లేదా? నిత్య జీవం. ఇప్పుడు వీళ్ళు పాపంలో ఉంటారు, పాపంలో పడిపోయారు. ఏంటి? వద్దన్న పండు తిని పాపంలో అక్క ఉంది, అక్క పడింది, అక్క తర్వాత అన్నపడ్డాడు, పాపంలో పడిపోయారు. ఇక అయిపోయింది. ఇప్పుడు ఆ పాపంలో పడినటువంటి వారు నిత్య జీవం పండు తింటే ఏమైంది? ఏమండి, ఒకటి ఆలోచించండి. ప్రభు దేహం ఎలాంటిది? నిత్య జీవం కలిగింది. మనం ప్రభు దేహాన్ని తింటున్నామంటే మనం ఏమై ఉంటున్నాం? నిత్యము జీవించే ప్రాంతానికి వెళ్తాం కాబట్టి నిత్య జీవం కలిగి ఉంటున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా నిత్య జీవ ఫలాన్ని తింటే ఏమై ఉండేది? అక్క ఏ ఊరి నుండి పొందుకునే వాళ్ళు అక్క నిత్య జీవం? వాళ్ళు పాపం చేసి ఉంటారు, వాళ్ళు నిత్య జీవ ఫలం పొందుకుంటే నిత్య జీవనం పొందుకుంటారంట. ఏమలేదు గామలేదు, ఆయా కామల పులిస్టాపులు మాకొద్దు, అర్థమవుతుంది నేను చెప్తే ఏనండి. వాళ్ళు ఆల్రెడీ పాపం చేసి ఉంటారు, ఆ పాపంతోనే నిత్య జీవం ఫలం తింటే నిత్యము పాపం ఉన్నట్టే. ఇక క్షమాపణ లేదు. ఇక మీకు అర్థమవుతుందండి? ఇక క్షమాపణ అన్నది
ఇక లేదు. మళ్ళీ చెబుతున్నా, అర్థం చేసుకోండి. మామూలుగా పాపంలో పడిపోయిన ఫలాన్ని తిన్నారు, మంచి చెడ్డ తెరిచి ఫలాన్ని తిని పాపంలో పడిపోయారు. దాంట్లో నిత్య జీవ ఫలం కూడా ఉంది. ఇప్పుడు పాపంలో పడ్డవాడు నిత్య జీవ ఫలాన్ని తింటే ఏమైంది? వాడు నిత్యము పాపంలో ఉంటాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? జొన్న రొట్టెలు చేస్తాం. నేను కూడా ఈ మధ్య అయ్యే తింటాను ఎక్కువ, సాయంకాలం రాత్రి. క్రిస్మస్ మీటింగ్లు కూడా పెడతాం కదా, ఇక నాకు భోజనం ఉండొద్దు, జొన్న రొట్టెలే పెట్టండి ప్రభు చిత్తం అయితే. సరే, ఒక మాట నేను చెప్పాలనుకున్నా. గోధుమ పిండి కానీ, బైబిల్లో గోధుమ పిండి ఉంది. గోధుమ పిండి మంచి పిండి తీసుకుంటాం. మంచి పిండికి నిన్నటిదో మొన్నటిదో పులిసిన పిండి ఒకటి ఉండేది కదా, అది తీసుకొచ్చి పెట్టామనుకో, ఆ ముద్ద అంతా ఏమైపోయింది చెప్పండి? పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, పులిచిపోయింది. సరే, అసలు ఆ పిండి అంతా ఏమైపోతుంది? ఖరాబ్ అయిపోతుంది, పాడైపోతుంది, పనికి రాకుండా పోతుందిగా. ఇదే సేమ్ యాజిటీది అంతే. మంచి ముద్ద నిత్య జీవం, ఈ పులిసినది పాపపు జీవితం. ఈ పులిసినది మంచి నిత్య జీవం తింటే ఏమైంది? నిత్య జీవం ఫలాన్ని నిత్యము, అది నిత్య పాపం అంటే ఇప్పుడు అర్థమైందా? ఆ నిత్య పాపంలో ఆదాం ఉండకూడదని బయటికి నెట్టేశాడు దేవుడు. ఆ నిత్య పాపంలో నువ్వు ఏదో తింటాడు, ఇది తిన్నవాడు అది తినడా? అర్థమవుతుందండి? ఈ పండు వద్దురా బాబు తినొద్దు అన్నాడు దేవుడు. భార్య ఇచ్చిన భార్య మాట వినకపోతే మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి అని చెప్పి తిన్నాడు. తిన్నావాడు మరి అది కూడా తినకుండా ఉంటాడా? ఏమండి ఈ పండు తిన్నావుగా, దాన్ని కూడా దించొద్దామంటే ఏమంటాడు? భార్య మాటే భర్త తినాలి కాబట్టి ఏం చేద్దాం, పదమ్మా వెళ్ళి తిందామని చెప్పి తింటే నిత్య పాపం. వారి జీవితాల్లో క్షమాపణే ఉండేది కాదు. వారి జీవితాలేక క్షమాపణే ఉండేది కాదు. నిత్య పాపం అంటే ఇక ఎప్పటికీ పాపంలో ఉండడం అని అర్థం, ఎప్పటికీ పాపి అని అర్థం, ఎప్పటికీ పాపాత్ముడనే గుర్తింపు, పరిశుద్ధుడని లేదు. ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయవాడు ఎప్పుడను క్షమాపణ పొందక నిత్యము పాపం చేసిన వాడే ఉండినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ప్రభువే అన్నాడు, ఏ ఆదామైతే నిత్య పాపాన్ని పొందుకోకుండా నా తండ్రి బయటికి పంపించేశాడు, ఏ ఫలానైతే నిత్య జీవం కలిగిన ఫలాన్ని తినకోకుండా నా తండ్రి ఆదాము నిత్య పాపం ఉండకూడదని బయటికి పంపాడు, ఆ నిత్య పాపము పరిశుద్ధాత్మునికి, చెప్పండి, పరిశుద్ధాత్మ విషయంలో దోషణ చేయవాడు అలాంటి వాడేనంట. పరిశుద్ధాత్మ విషయంలో దోషణ చేయవాడు నిత్య పాపంతిక. ఇక తన జీవితం మొత్తం కూడా మనం బలులు అర్పించినా, ఎన్ని బలులు అర్పించినా, ఏం త్యాగం చేసినా ఇక అతని పాపాలకు క్షమాపణ లేదు. నిత్య పాపము అంటే ఎప్పటికీ నిలిచి ఉండిపోతుంది ఆ పాపం. ఆ పాపం ఏమైపోతుంది? ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీకు ఒక సత్యాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. పరలోక రాజ్యంలో మనం వెళ్తాం, 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి. సాతానుడు 1000 ఏళ్ళు బంధించబడతాడు. బంధించబడిన సాతాను ఏం చేయబడతాడు చెప్పండి 1000 ఏళ్ళ తర్వాత? రాజేసి మీకు తెలియదులేండి, నేనే చెబుతాను. బంధించబడిన తర్వాత ఏం చేస్తాడు? కొంతకాలం విడుదల ఇస్తాడు దేవుడు. సాతానుకు కూడా విడుదల ఉంది. ఇప్పుడు అందరినీ బాధిస్తున్న సాతానుడు ఉంటాడు కదా, 1000 ఏళ్ళు బంధించబడతాడు. మేకాయలు దోతలు పరిశుద్ధులు యుద్ధం చేస్తారు, సాతాన్ని ఓడెత్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్లి దాన్ని సంఖ్యల చేత బంధించి నిత్య నరకంలో వేసేసేస్తారు. ఆ నరకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 1000 ఏళ్ళు ఉంటున్నాడు. 1000 సంవత్సరాలు నరకంలో ఉన్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ బయటకు విడుదల ఇస్తున్నాడు దేవుడు. సాతానుకు కూడా బయటకు విడుదల ఇచ్చేస్తున్నాడు. 1000 సంవత్సరాలు నరకంలో కాలేవు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అన్న కోణంలోనూ మరి దేనికో దేవుడు సమయం ఇస్తున్నాడు. బహుశా దేవుడు పక్షపాతి కాదు కదా, సాతానుడు తప్పు చేసి ఉన్నాడు కాబట్టి నరకంలోకి వెళ్ళిన తర్వాత బుద్ధి తెచ్చుకుని మనసు మార్చుకున్నాడని కూడా సమయం ఏమొచ్చేమో కదా, వాడు మారతాడని సమయం ఏమొచ్చాడు కదా. అంటే ఇక్కడ దేవుని ప్రణాళిక నాకు తెలిసి ఎలాంటిది? తప్పుడు బోధకు అర్థం చేసుకోవద్దు. నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటి? సాతానుడు కూడా జీవితం మార్చుకుంటే, తన ప్రవర్తన మార్చుకుంటే, తన జీవితం కూడా మార్చబడితే బాగానే ఉంటాడు కదా. అందుకే దేవుడు సమయం ఇచ్చి ఉండొచ్చు. ప్రకటన గ్రంథం తర్వాత మనం ధ్యానిస్తాం, జనవరి నుండి ప్రకటన గ్రంథమే ధ్యానిస్తాం మనం. ఏది లవోదిక అయిపోయిన తర్వాత ఇక ప్రకటన గ్రంథమే. మీకు ఇంకో విషయం చెబుతున్నానండి, ఎన్ని రోజులు మమ్మల్ని చంపుతావు అని అనొద్దు. ఇప్పటి వరకు సంవత్సరంన్నర నుండి సంఘాలు 7 సంఘాల గురించి చెబుతున్నాం. 6 నెలలు 6 సంఘాలు, ఈ ఒక్క సంవత్సరమే 7 సంఘాల గురించి చెప్పాం. ఎందుకు ఇంత మాట చెబుతున్నాను తెలుసా? మీకు ఎవరికి తెలియదు. ఏంట్రా నాయన మమ్మల్ని వదిలేదట్లేడు, పోయేదాకా కూడా వదిలేదట్లేడు అనుకుంటున్నారే మీరు. ఈ 7 సంఘాల గురించి ఇంత డెప్త్గా తీసుకురావడానికి కారణం ఏంటి తెలుసా? జనవరిలో చెప్పే వర్తమానాల కొరకు మొదటే వీటిని తీయడం జరిగింది.
జనవరిలో చెప్పే వర్తమానాలు ఏంటి? ఇప్పుడు మరలా చెబుతున్నానండి, అసలైన సత్యాన్ని బయలుపరుస్తున్నా. ఫస్ట్ సంఘం ఏంటి? ఎఫెస్సి. రెండో సంఘం ఏంటి? స్మరణ. మూడో సంఘం ఏంటి? పెర్గమ. నాలుగో సంఘం ఏంటి? తుయతెర. ఐదో సంఘం ఏంటి? సార్దిస్. ఆరో సంఘం ఏంటి? ఫిలదెల్ఫియా. ఏడో సంఘం ఏంటి? లవోదికయ. ఈ 7 సంఘాల గురించి ఎందుకు ధ్యానించమంటే ప్రస్తుత కాలం. ఈ 7 సంఘాలు ఎలాంటివి? ప్రస్తుత కాలం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం వరకు ప్రస్తుత కాలం. ఏ కాలం అండి? ప్రస్తుత కాలం. సంఘ కాలపు చరిత్ర ఇది. సంఘం ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడే సంఘకాలం అంటాం. ఇది ప్రస్తుత కాలం. 4వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మనం ధ్యానిస్తాం జనవరిలో. అక్కడి నుంచి ఏం కనపడుతుంది? భవిష్యత్తు కనపడుతుంది. మీకు చెబుతున్నా చూడండి, ఈ సీక్రెట్ చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం మొదటి 2 అధ్యాయాలు కోణంలో ఉండా, 3వ అధ్యాయం, మొదటి 2, 3వ అధ్యాయాలు కూడా ఎలాంటివి అంటే భవిష్యత్తు, ప్రజెంట్ గురించి, ప్రస్తుతం జరుగుతున్నవి, ప్రస్తుతం జరుగుతున్న వాటి కాబట్టి ప్రస్తుతం సరి చేసుకోవాలి. కానీ 4వ అధ్యాయం గురించి ఏంటో తెలుసా? భవిష్యత్తు అంటే అది మన తర్వాత జరిగేది. మీరు అనొచ్చు, మన తర్వాత జరిగేది మనకెందుకు బ్రదర్? మన తర్వాత జరిగేది మనకు కావాలి, మన తర్వాత జరిగేదే మనకు కావాలి. దాన్ని ధ్యానిస్తాం జనవరిలో. ప్రభు సమయం ఇస్తే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేంత వరకు కూడా అది ధ్యానిస్తాం. ఏంటి? ఇక కంటిన్యూషన్గా సంఘము ఎత్తబడి, సంఘముకుండ ఘనత, సంఘముకుండ స్థితిగతులు, అస్సలైన రాకడ గురించి వర్తమానాలు జనవరిలో స్టార్ట్ అవుతాయి. మీకు అవి చెప్పడానికే ఈ సంవత్సరంన్నర ఈ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ అర్థం కాలేదనుకో, డైరెక్ట్ దాంట్లోకి వెళ్తే ఏం చెబుతున్నాడు రా అని అనుకుంటారు. అలా తల బుర్రగొక్కోకుండా ఉండటానికే ఇది చెప్పింది ఇప్పుడు దాకా. అర్థమైందండి? దీని తర్వాత అసలైన ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఎన్నో వాటిది 6 పరిశుద్ధాత్మని దూషణ. పరిశుద్ధాత్మని దూషణ చేసిన వారికి నిత్య పాపం చేసిన వాడై ఉంటాడంట. ఇప్పుడు లవోదికయ ఏ స్థితిలో ఉండబోతుంది? దూషణ పాలు చేసే విధానం. దూషించడం అంటే నువ్వు వట్ట, నువ్వు విట్ట, నువ్వు వట్ట, నువ్వు వట్ట అని దూషించుకుంటారు కదా, అవి దూషించడం. ఇప్పుడు లవోదికయ స్థితిగతి ఎలా ఉంది? దూషణ పాలు చేయటం ద్వారా నిత్యము పాపం చేసినట్టు అయిపోతుంది. ఏ విషయంలో దూషణ పాలు చేస్తుంది? పరిశుద్ధాత్మ విషయంలో దూషణ పాలు చేస్తుంది. పరిశుద్ధాత్మ విషయంలో దూషణ పాలు చేయటం ద్వారా నిత్య పాపాన్ని కొని తెచ్చుకోబోతుంది. అలా తెచ్చుకోకూడదనే లవోదికయ దూషణ పాలు చేయకూడదని, దూషణ పాలు చేసే అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మని దూషణ పాలు నువ్వు చేయబోతున్నావు. అది చేస్తే నిత్యము చేయబోతున్నావు. ఎందుకంటే చేసిన అనుభవంలోకి వచ్చేస్తారు. నిత్య పాపం చేసిన వాడు ఉంటావు. ఇక నిత్య పాపం అంటే నీకు ఇక క్షమాపణే ఉండదు. సాతానుకైనా 1000 సంవత్సరాల తర్వాత క్షమాపణ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో, నీకైతే ఇక క్షమాపణే ఉండదు. కాబట్టి లవోదికయ అట్లాంటి దౌర్భాగ్యమైన జీవితం ఎందుకు తెచ్చుకుంటా? ఇప్పుడే నా యొద్ద నీ కళ్ళకు కాటుకు కొనుక్కోమని బుద్ధి చెప్తున్నాను, కొనుక్కో. మీరందరూ కాటుకు కొనుక్కోమన్నాడు అని చెప్పి మందిరం అయిపోయిన తర్వాత కిరాణా షాపులకు వెళ్ళి కళ్ళకు పెట్టుకునే కాటుకు కొనుక్కోవద్దండి. కాటు కంటే బైబిల్ ప్రకారం ఏంటంటే తైలము, ఇంకో కోణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. కళ్ళకి కాటుగా పెట్టుకోమన్నాడు, బైబిల్లోనే ఉంది కదన్నా. కాటుకు పెట్టుకోవచ్చు కదా, కాటుకు బుడ్డులు కొనుక్కొస్తే పెట్టుకుంటావేక, అవి పెట్టుకోవద్దక్క. ఆ కాటుకులు వేరు, అవి లోకానుసారమైనవి, లోక ఆచారాలు కాదు, లోక ఆకర్షణ కొరకైనవి. కానీ ఈ కాటుకి ఎలాంటిది? పరిశుద్ధాత్మ. ఈ కాటుకి ఏంటంటే అభిషేకము, తైలం అంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలా? పొందుకోవాలి. పొందుకుంటే ఏం జరిగిద్ది చెప్పండి? పొందుకుంటే నిత్య పాపం చేయని వారికి ఉంటాం. ఇప్పుడు చెప్పండి, లవోదికయ అనుభవంలోకి వస్తుంది, పరిశుద్ధాత్మను దూషణ పాలు చేయబోతున్న అనుభవంలోకి వస్తుంది. చేసిందా? నిత్య పాపం. లవోదిక నిత్య పాపంలో ఉండకూడదనే, అంటే ఎప్పటికీ పాపంలోనే ఉండి దేవుని తీర్పు పొందకూడదనే లవోదికని ఎక్కడే శిక్షిస్తున్నాడు. భూమి మీదే శిక్షించి, రేపటి దినం శిక్షించుకోకుండా ఎక్కడే శిక్షించి దానికి మారు మనసుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం కూడా ఏం చేయాలా? చూస్తున్నాం అక్క టైం, మనం కూడా ఏం చేయాలా? ముగించాలి. జ్యోతక్క టైం చూపిస్తుంది, అయిపోతుందని నేను. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియులారా, మన జీవితంలో సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్మను దూషణ పాలు చేయకూడదు. ఎలా ఉండాలా?
పరిశుద్ధాత్మ విషయంలో చక్కగా జీవించాలి. పరిశుద్ధాత్ముడు ఏదైనా చెబుతుంటే సరి చేసుకోవాలి, దోషణ చేయకూడదు. ఇదన్నమాట కాదు. ఈ మాట చెప్పి చదివి ముగిద్దాం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ మాట చదవండి, ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. తీసిన వారు ఉంటే త్వరగా చదువు. వెలిగింపబడి బాగా గమనించండి సంఘస్థులు అందరూ కూడా, మీరు చదవద్దు, బైబిల్ చదవద్దు, తీయకపోతే తర్వాత తీసుకుందరు, చదివినప్పుడు వినండి. చదవన్న పెద్దగా చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి అది ఏమని రాయబడుతూ వచ్చిందండి? అసాధ్యం అట్టి వారిని నూతన పరచడం. ఎవరిని అనంటే పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోని ఎడల, దేవుని వాక్యం విషయంలో కానీ దేవుని యొక్క విధానంలో తప్పిపోయిన ఎడల, దేవుని వాక్య విషయంలో తప్పిపోయిన ఎడల, అంటే పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యం విషయంలో తప్పిపోయిన ఎడల మరలా అట్టి వారిని నూతన పరచుట. ఇక చూడండి ఎంత కష్టమో. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మరలా వారిని నూతన పరచుట అసాధ్యం. పౌలు చెబుతున్నాడు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు, వాళ్ళను మరలా నూతన పరచటము అసాధ్యం. ఎందుకు అసాధ్యము? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారంట. ఏ మనస్సాక్షి కలిగి ఉంటారు? వాత వేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కాదు. ఏ మనస్సాక్షి కలిగి ఉంటారండి? వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో చెప్పమంటారా? ఒక విషయం ఉంది. ఇప్పుడు బల దగ్గరికి వస్తాం, దేవా నా జీవితంలో ఇప్పటివరకు అబద్ధాలు ఆడే కారణం ప్రభు అని తీర్మానం చేసుకుంటాం. మళ్ళీ వచ్చే ఆదివారం ఏమంటా బల దగ్గరికి వచ్చి, ప్రభా మళ్ళీ అబద్ధాలు ఆడొచ్చా ప్రభా, క్షమించాయా, ఈ ఒకసారికి నీ కుమారుడు ఉన్నాడు కదా, సరే ఈసారి కూడా క్షమిస్తాడు. మళ్ళీ ఏం చేస్తాం? ప్రభా మళ్ళీ అబద్ధాలు ఆడావు, ఇక వారం అబద్ధం ఆడనంటావు ఆడుతావు. అదే వాత వేయబడిన మనస్సాక్షి. ఒప్పింప చేపించింది కానీ ఒప్పుకున్న దాంట్లో స్థిరులుగా ఉండనివ్వదు వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి ఎలాంటిదండి? మనలో ఉన్న పొరపాట్లు ఒప్పింప చేసేది కానీ ఒప్పుకున్న దాంట్లో స్థిరులుగా ఉండనివ్వదు. అదే వాత వేయబడిన మనస్సాక్షి అంటే. ఒప్పుకుంటావు, వాళ్ళ దగ్గరికి వస్తావు, గెట్ రెడీ, రేజ్ యువర్ హ్యాండ్. ఎవరైతే మీరు సిద్ధపడి ఉన్నారో పరిశుద్ధాత్మ విషయాన్ని ఎక్కడ తప్పిపోయినా చేతులెత్తమనగానే టకటక చేతులు ఎత్తేస్తాం, సరి చేసుకుంటున్నాం. వచ్చే వారం మళ్ళీ అదే చేయెత్తుతాం. ఇదే వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి ఎలాంటిదంటే ఒప్పుకోనిచ్చిద్ది కానీ దాని ప్రకారం ఒప్పుకున్న దాన్ని చేయకోకుండా ఉండదు, మళ్ళీ చేయకోకుండా ఆపదు, దాన్ని మళ్ళీ కొనసాగించిద్ది. ఒక అబద్ధం ఆడని ప్రభువుని ఒప్పుకుంటావు, మళ్ళీ వచ్చే వారం దాకా అబద్ధాలు ఆడతావు. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అలాంటిది, నువ్వు ఒప్పుకున్న దానికి కట్టుబడి నిలబడి ఉండేటట్టు ఉండనివ్వదు. అర్థమైందండి? ఇప్పుడు బైబిల్ చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట. పరిశుద్ధాత్ముడి విషయంలో పాలివారు అయ్యుండి వాక్యం విషయంలో తప్పిపోయిన వారమైతే మనం ఏం చేయబడుతున్నాం? మరలా అతికించబడటం కష్టమంట. గుర్తుపెట్టుకోండి, మరలా అతికించడము కష్టం, ఇక అతకడం కష్టం. ఎంతైనా అతికే, ఎంతైనా అతికే అతకదు. ప్రియుడా, పరిశుద్ధాత్మలో పాలివాడై వాక్యము విషయంలో ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి అన్నమాట. వాక్యము విషయంలో పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించినను, అంటే రుచి చూచి
ఓ రకంగా చెప్పాలంటే దేవుని కార్యాలను రుచి చూచి, దేవుని మాటలను రుచి చూచి, దేవుని రుచి చూచి కూడా తొలిగిపోయిన వారు ఉంటారు. పాట పాడదామా? రుచి చూచి ఎరిగితిమి యెహోవా, రుచి చూచి చాలండి, ఇక పాడటం కష్టంగా ఉందిలే, ఎప్పుడైనా ఆపుతాడు అనుకున్నాను. రుచి చూచి దేవుని ఎరిగేవు, దేవుని రుచి చూచి ఎరగటం ద్వారా పరిశుద్ధాత్మలో పాలివాడిగా అయ్యేవు. ఇప్పుడు రుచి చూచి అంటే పుటంలో వేయబడింది చూడండి, కింద మూడని ఉంది కదా, 3కి కింద పుటంలో ఏమనుంది? రుచి చూచినను. అంటే దేవుని విషయాల్లో దేవుని వాక్యాన్ని రుచి చూచి, దేవుని కూడా రుచి చూచి, పరసంబంధమైన విషయాల్లో కూడా రుచి చూచి, అంటే రాబోతున్న వాటిని కూడా రుచి చూచి, ఇక్కడ మళ్ళా తప్పిపోయిన వారు ఉంటారు చూసారా, వాళ్ళు మరలా అతికించబడటము కష్టం. పరిశుద్ధాత్మలో పాలివాడివయ్యి అంటే పరిశుద్ధాత్మలో కలిసిపోయిన వాడి గుండి మరలా వాక్యం విషయంలో, పరసంబంధమైన విషయంలో నువ్వు తెలుసుకొని కూడా అనుభవించి కూడా వాటిని, అంటే రుచి చూడటం అంటే అనుభవించి కూడా నువ్వు దారి తప్పిపోయావంటే మరలా దేవుడు నిన్ను అతికించడం అసంభవం. అనుభవించిన అంటే రుచి చూచి, దేవుని రుచి చూస్తున్నావు, దేవుని వాక్యాన్ని రుచి చూస్తున్నావు, దేవుని మాటను రుచి చూస్తున్నావు, పరిశుద్ధాత్మను రుచి చూస్తున్నావు, ప్రభు యొక్క వాక్యాన్ని రుచి చూస్తున్నావు, ప్రభు బలం రుచి చూస్తున్నావు, ప్రభు దేహాన్ని రుచి చూస్తున్నావు, ప్రభు యొక్క బలంలో పాల్గొంటున్నావు, రుచి చూస్తున్నావు. రుచి చూచి ఎరిగితే నేను పాట పాడుతున్నావు. అది ఏం రుచి చూసావు? రుచి చూచి దేవుని గురించి ఎరిగి, ఏమని ఎరిగా? రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువాడివై రుచి చూచి ఎరిగావు. ఏమి ఎరిగావు నువ్వు? యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని తెలుసుకున్నావు. మరి దేవుడు ఉత్తముడని తెలుసుకున్న నువ్వు ఉత్తమమైన దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్తున్నావు? మళ్ళీ దేవుడు ఉత్తముడని తెలుసుకున్నావు, అందుకే పొద్దున పాట కూడా పాడాము, రుచి చూచి ఎరిగితేమని పాట కూడా. దేవుడు ఉత్తముడే, మరి ఉత్తముడని తెలుసుకుని కూడా ఎలా దారి తప్పిపోతున్నావు? దేవుడు ఉత్తముడని తెలుసుకొని ఎలా దారి తప్పిపోతున్నావు? దేవుడు ఉత్తముడే, పరిశుద్ధాత్మలో పాలువాడిగా నిన్ను చేసి దేవుడు ఉత్తముడని అక్కడ తెలియపరచబడినప్పుడు ఆ ఉత్తముడి గురించి రుచి చూసావు. మళ్ళీ దేవుడు ఎట్లాంటివాడు, దేవుని గుణ లక్షణాలు ఎట్లాంటివో ఇంకా చెప్పమంటారా? మనం కష్టంలో బాధలో ఉన్నప్పుడు, మనం శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఇరుకుల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే దేవుని రుచి చూచేవే. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన దేవుని రుచి చూచావు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన దేవుని రుచి చూచావు, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసి నీకు సహాయం చేసిన దేవుని రుచి చూచావు, నువ్వు మానసికమైన వేదనతో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన దేవుని రుచి చూచావు. ఇంత గొప్ప దేవుని రుచి చూచి ఇప్పుడు ఎలా ఉండారండి ప్రజలు? ఎలా ఉండారు చూడండి. ఆ మాట చివరిలో, బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. దేవుని కుమారుడి విషయంలో కానీ సిలువ వేయచ్చు, బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. చూడండి, ఒక్కసారి రుచి చూసాం, తెలియనప్పుడు ప్రభు కనికరించాడు సిలువ కార్యం ద్వారా. మన జీవితంలో సిలువ కార్యం జరిగించాడు. కానీ రుచి చూచిన వాడు, రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువాడై రుచి చూచి దారి తప్పిపోయిన వాడు ఎట్లా ఉంటాడు తెలుసా? యేసు ప్రభు వారిని మరలా సిలువ వేస్తూ ఇంకెలా ఉన్నాడు? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బహాటముగా ఆయన అవమానపరుచుచున్నాడు గనుక మారుమనసు పొందినట్లు వారిని మరలా నూతన పరుచుట ఇక అసాధ్యం అంట. దేనికి అసాధ్యం? ముగిద్దాం. దేనికి అసాధ్యం చెప్పండి, మీరు చెప్తే ముగిద్దాం. ఒక్కసారి యేసు ప్రభు వారి సిలువ కార్యం మన జీవితాల్లో జరిగింది, రక్షించబడ్డాం. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు, మనం పరిశుద్ధాత్ముడిలో పాలువాడుకున్నాం. ఇప్పుడు మరలా మనం దారి తప్పిపోయి దేవుణ్ణి రుచి చూచి కూడా, ఆయన ఉత్తముడని తెలుసుకుని కూడా దారి తప్పిపోయి, పరిశుద్ధాత్మలో పాలువారు అయ్యుండి దారి తప్పిపోయి రుచి చూచి కూడా మరలా సిలువ వేస్తున్నాం. మరలా ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఎన్ని రోజులైతే చేసే తప్పు చేసుకుంటూ వెళుతూ బల్ల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మళ్ళా చేసుకుంటూ వెళ్ళి మళ్ళా బల్ల దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నామో, ప్రతిసారి యేసు ప్రభుని సిలువ వేస్తున్నట్టే.
బహాటంగా మనం కనబడకపోవచ్చేమో కానీ ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది, దేవుని కుమారుని మరలా ఎన్నిసార్లు వేద్దాం సిలువు? ఎన్నిసార్లు మనం దేవుని కుమారుని మరలా సిలువ వేయాలి? మరలా సిలువ పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని రుచి చూచి మరలా యేసు ప్రభువుని సిలువ వేసిన అనుభవంలోకి వచ్చిన క్రైస్తవుడికి ఏముందో తెలుసా? అతడు మారు మనసు పొందటానికి కూడా అవకాశం లేదు. అతడు మరలా నూతన పరచుట. ఇక మనం ఎలా ఉంటాం? ఏదైతే జీవితాన్ని కలిగి ఉండవు అదే జీవితం ఉండవు, నూతన జీవితానికి ఉండదు. ఏదైతే జీవితం ఉందో అదే ఉండదు. ఇక నూతన స్వభావం, నూతన జీవితం ఉండదు. వాక్యాన్ని, ఈ మాట గమనించండి బాగా. సమయం అయిపోతుంది, టైం అయిపోతుందని చూడొద్దు. వాక్యాన్ని గమనించండి. ఏంటి? పరిశుద్ధాత్మలో పాలివారయ్యి ప్రభువును రుచి చూచి మరలా మన జీవితాన్ని బట్టి దూరంగా వెళ్ళిపోయి ఏమని రాబడుతూ వచ్చింది? రాబోయే సమయం శక్తుల ప్రభావం అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు, పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోయిన వారి జీవితాలు ఎలా ఉండే? మరలా యేసు ప్రభువుని సిలువ వేస్తూ మారు మనసు కూడా పొందనటువంటి జీవితాన్ని ఉంది వాళ్ళకి. మారు మనసు కూడా ఇక రాదంట వాళ్ళకి. ఎవడో ప్రభు. లవోదికేత ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నాను కనుక నీవు మారు మనసు పొందమంటున్నాడు. ఇప్పుడు లవోదికే ఏ స్థితిలో ఉంది? పరిశుద్ధాత్మలో పాలివారిగా ఉండి ఇంకా దేవుడు ఉత్తముడైన రుచి చూసి తెలుసుకుంది, కానీ తప్పిపోతున్న స్థితిలోకి వచ్చేస్తుంది. ఏ స్థితిలోకి వస్తుందండి? తప్పిపోయే అనుభవంలోకి రాబోతుంది. అందుకేమంటున్నాడు? నువ్వు తప్పిపోయావా, నీకేం జరిగిద్ది? మరలా నీ విషయంలో నా కుమారుని సిలువ వేపిస్తున్నావు కాబట్టి నీకు మారు మనసు లేదు. నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మలో పాలువాడుగా ఉండాలి. పరిశుద్ధాత్మలో పాలువాడుగా ఉండకోకుండా నువ్వు తప్పిపోతే మరలా సిలువ వేస్తున్నావు కాబట్టి ఇక నీకు మారు మనసు లేదు. ఇంకా నూతనమైన అనుభవం కూడా నీకు రాదు. ఎంతో బాధకరమైన విషయం, అర్థం చేసుకోండి. ఎంతో బాధకరమైన విషయం. ఒక్కసారి పరిశుద్ధాత్మలో పాలువాడిగాయి, ముగిస్తున్నా, పరిశుద్ధాత్మలో పాలువాడిగాయి దేవునితో సావాసం ఉండి దేవుని రుచి చూచిన నీవు, ఆ రుచి చూచిన పరిశుద్ధాత్మలో పాలువాడే దేవుని రుచి చూచావు. నిన్ను పాలువాడిగా చేసుకుని దేవుణ్ణి రుచి చూపించిన పరిశుద్ధాత్మలో నుండి నువ్వు తొలగిపోతే, ఆ రుచి చూచిన దేవుని దగ్గర నుంచి నువ్వు తొలగిపోతే ఈ యుగం కాదు, రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేదు. ఎలా ఉంది? మరలా సిలువ వేస్తున్న అనుభవం. ఇక మారు మనసు లేదు. ఎవరు రాయబడుతూ వచ్చిందండి? అందరం కలిసి ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 నుండి 6 వరకు. ఒకసారి వెలిగింపబడి అంటే రక్షణ, మారుమూసు బాప్తిసం పొంది పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నారు, బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఇది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి మన జీవితాన్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు జీవితాన్ని కాపాడుకుందాం. మరలా సిలువ వేస్తున్న అనుభవం కానీ, బహాటంగా యేసు ప్రభువుని అవమానిస్తున్న అనుభవం కానీ, మారు మనసు పొందుకోలేని జీవితం కానీ, నూతన పరచబడలేని క్రైస్తవ జీవితం కానీ మనలో ఉంటుంటే మనం పరిశుద్ధాత్మలో పాలివారి మై కూడా తప్పిపోయామని గుర్తుపెట్టుకోండి. ఇంకా సమయం ఇస్తున్నాడు. లవోదికేయకు అదే సమయం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోతున్న అనుభవం ఉంది, దేవుని రుచి చూచి కూడా. పూర్తిగా మీరు తప్పిపోతే మీకు మారు మనసు ఉండదు. మీరు కూడా తప్పిపోకుండా ఉండటం కొరకు ఏం చేయాలా? తప్పిపోయే అనుభవంలోకి వస్తున్నారు కాబట్టి తప్పిపోకుండా ఉండటం కొరకు సరి చేసుకోండి. నేను బుద్ధి చెబుతున్నా, నేను చెప్పే బుద్ధి మీరు తెచ్చుకుని మంచి జీవితాన్ని జీవిస్తే మీకు మారు మనసుని ఇస్తాను, మీరు నూతనమైన జీవితం కలిగి పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది చెప్పండి, ముగిద్దాం. పరిశుద్ధాత్మ విషయంలో లవోదిక ప్రజలు ఎలా ఉంటారు? మొట్టమొదటిగా కన్నులు కాటుకు కొనుక్కోవాలి. కాటుకు అంటే పరిశుద్ధాత్మ తైలం. పరిశుద్ధాత్మ విషయంలో ప్రజలు ఎలా ఉంటారు? లవోదికలో ఉన్న ప్రజలు, నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు. మొట్టమొదటిగా దేవుణ్ణి, దేహము పరిశుద్ధాత్మగా వారి దేహం పరిశుద్ధాత్మ వారి దేహంకి ఆలయమై ఉంది. ఆలయాన్ని పాడు చేసుకుని దిగంబరులుగా, దౌర్భాగ్యులుగా, దిక్కుమాలి వారికి ఉంటారు. 2 అంటే ఆలయాన్ని పాడు చేసుకున్నారు. 2 పరిశుద్ధాత్మ ఆలయం పాడు చేసుకున్నారు. 2వదిగా పరిశుద్ధాత్మను మోసపరిచిన అనుభవంలోకి వచ్చేస్తున్నారు. 3
పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్న అనుభవంలోకి వస్తున్నాడు. 4 పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్న అనుభవంలోకి వస్తున్నాడు. 5 పరిశుద్ధాత్మని బాధపరిచిన అనుభవంలోకి వస్తున్నారు. 6 పరిశుద్ధాత్మని దూషిస్తున్నారు. 7 పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మలో పాలు భాగస్తులై పరిశుద్ధాత్మలో నుండి విడిపోతున్నారు. కాబట్టి మరలా సిలువ పెడుతున్నారు. ఇటువంటి అనుభవాల్లోకి లవోదిక వస్తుంది, ఇంకా రాలా, వస్తుంది. అటువంటి అనుభవంలోకి పూర్తిగా వస్తే ఏముంది? నిత్య పాపం చేసినదిగా ఉంటుంది. మరలా క్షమాపణ లేదు, వాతవేయబడిన మనసాక్షి ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది? దేవుని రుచి చూసి కూడా తప్పిపోయింది కాబట్టి ఇక క్షమాపణే లేదు, ఇక క్షమాపణే ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభు అటు అనుభవంలోకి మీరు ఇంకా రాలా, అటు అనుభవంలోకి మీరు జీవిస్తలా, అనుభవంలోకి వస్తున్నారు. కానీ అటు అనుభవంలోకి రాకమునిపే ఇప్పుడు ఇది తప్పు, ఒక అబద్ధం ఆడటం తప్పు, అబద్ధం ఆడే అనుభవంలోకి వచ్చేస్తున్నాం. ఆడకమునిపే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలా? అబద్ధం ఆడుకోకుండా ఉంటమే మంచిది. ఇట్లాగే లవోదిక చెబుతున్నారు, మీరు ఇంకా చేసే అనుభవంలోకి వస్తున్నారు. కాబట్టి నష్టం తెచ్చుకోకుండా ఉండడానికి ఇప్పుడు ఏం చేయాలా? నా యొద్ద మీరు కాటుక అంటే పరిశుద్ధాత్మని పొందుకోండి. మీరు ఎలా పొందుకోగలుగుతారు? మీరు డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ కొనుక్కోలేరు. కాబట్టి ఎలాగో యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా పరిశుద్ధాత్మని నా దగ్గర నుండి మీరు పొందుకోండి అని ప్రభువే తన స్వరక్తం ద్వారా పొందుకోమని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? యేసు ప్రభువా, నీ రక్తం ద్వారా నన్ను కడిగి నాకు 7 అంతల అనుభవం కలిగిన పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. ఎందుకంటే ఆ 7 అంతల అనుభవం కలిగిన పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను నేను బాధపరచకూడదు, పరిశుద్ధాత్మను నేను విరోధంగా ఉండకూడదు, పరిశుద్ధాత్మ విషయంలో నా జీవితంలో ప్రభు నేనేది కూడా తప్పు చేయకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మకి నేను పరిశుద్ధాత్మతో పాలువాడే మంచి క్రైస్తవ జీవితాన్ని నేను జీవించినట్లు నీ దగ్గర నుండి కాటు కంటే పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు. 7 అంతల అనుభవం నాకు ఉంది. ఈ క్రైస్తవ జీవితం నుండి మార్చి అంటే ఉంటామంటే అనుభవంలోకి వస్తున్నా. ఎందుకంటే ఇక ఒక దినాన నిత్య పాపంలోకి వెళ్ళిపోతాను, ఇక క్షమాపణ లేదు. ఒక దినమున మారు మనసుకోండి ఇవ్వవు నాకు. ఇప్పటికే మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నా, మనం మారు మనసు పొందటం లేదంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మని విడిచిపెట్టేవని అర్థం. ఇక నిన్ను నూతన పరచడం అసాధ్యం. కానీ దేవుడు సమయం ఇస్తున్నాడు నూతన పరచుకోవడానికి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా పరిశుద్ధాత్ముడు ఎట్లా నేను ఎలా ఉండా, ఆ కాటుకైన పరిశుద్ధాత్మ నాకు కావాలి. లవోదిక కూడా అలా ఉండబోతుంది, నేను కూడా అలా ఉండబోతున్నా. నా జీవితాన్ని మార్చి నాకంటూ ఒక మంచి జీవితాన్ని ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మని ఎక్కడ దుఃఖపరుస్తున్నాం, ఎక్కడ ఎదిరిస్తున్నాం, ఎక్కడ పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నాం? మోసపరుస్తున్నాం. ఎక్కడ పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నాము. సమస్తం దేవుని దగ్గరకు వచ్చి మన జీవితంలో మనం ఎక్కడ బాధపరుస్తున్నామో దేవుని తెలుసు. మనం వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుదాం. ఆ క్షమాపణ అడిగి పరిశుద్ధాత్మ అనే కాటుక మనం పొందుకోవడం కొరకై ఈ దేహం ఈ రక్తం ఇక్కడ విరగొట్టబడి చిందించబడింది. ఈ దేహం ఈ రక్తము విరగొట్టబడి చిందించబడింది దేనికంటే పరిశుద్ధాత్మ అనే కాటుకుని మనం పొందుకోవటానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను మరలా పొందుకోవడానికి ఈ దేహం మన కొరకే విరగొట్టబడి నలగొట్టబడింది. ఇప్పుడు ఈ దేహంలో పాల్గొని మనం ఎలా ఉండాలా? పోగొట్టుకున్న పరిశుద్ధాత్ముడి విషయాల్లో మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాము దాన్ని సరి చేసుకుని పరిశుద్ధాత్మను కలిగి జీవించడం కొరకై మనం ఇక్కడికి వచ్చి మారు మనసు పొంది మన జీవితాన్ని సరి చేసుకుని బలలో పాల్గొన్నట్లు ఈ 33వ లవోదిక వర్తమానం ద్వారా మనం సరి చేయబడినట్లు ప్రభు సాయించాను గాక. ఆమేన్. బలలో ప్రవేశిద్దాం. దయచేసి ఈరోజు చేతులు ఎత్తమని అవి ఇవి అని చెప్పడం పరిశుద్ధాత్ముడి విషయాల్లో మీకు తెలుసు కాబట్టి మీరే సరి చేసుకోండి. సరి చేసుకున్న వారే అటు ఇటు దిక్కులు చూడొద్దు, ఒకటి ఎవరిని కూడా చూడొద్దు. పరిశుద్ధాత్ముడి విషయంలో మీరు ఎక్కడ సరి చేసుకోవాలో, పరిశుద్ధాత్మని ఎక్కడ బాధపరుస్తున్నారో, ఎక్కడ దుఃఖపరుస్తున్నారో, బలలో పాల్గొనక మునుపు వరకు కూడా మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. సరి చేసుకుని బలలో పాల్గొనండి. అట్లా పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను గాక. అటు ఇటు చూడొద్దు ఎవరు కూడా.